అన్న ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకో. భార్యకు భర్త బలము, భర్తకు భార్య బలము. వాళ్ళిద్దరూ బలంగా ఉంటేనే ఇంట్లో పిల్లలకు బలము. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని మరీ మరీ కోరుతున్నాను. భర్తకు భార్య బలము, భార్యకు భర్త బలము. వాళ్ళిద్దరూ బలంగా ఉంటేనే ఆ ఇంట్లో బిడ్డలకు బలము. వాళ్ళిద్దరూ ఇడిపోయి చెరువు పక్కన వెళ్ళిపోయి కొట్టాడుకొని ఇడిపోతే పిల్లలు అనాథలు అవుతారు, దిక్కులేని పచ్చులు అవుతారు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడే కానీ భార్య భర్తలు ఇద్దరు బలంగా ఉంటేనే ఆ ఇంట్లో పిల్లలకు బలము, సంసారం కూడా నిలబడుతుంది. వాళ్ళిద్దరు కొట్లాడుకొని చెరువు పక్కన వెళ్ళిపోతే పిల్లలు అనాథలు అయిపోయి అడక తింటారు, ఇరుగు పొరుగు వాళ్ళు నవ్వుతారు, నీ సంసారం నాశనం అయిపోతుంది. అందుకే పక్కనలు నగ్గకూడదు, మన బిడ్డలు బాగుండాలా, మన సంసారం బాగుండాలా, ఒకరు వినకూడదు అనేటట్టుంటే ఆలు మొగుడు ఎప్పుడు కొట్లాడకూడదు. మీరు కొట్లాడేది ఒకరు వినకూడదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. మామూలుగా ఏదన్నా అనుకుంటుంటారు, అది మామూలే. ఓరపిచ్చుకులు కొట్లాట, ఆలుమౌడు కొట్లాట రెండు ఒకటి అంటారు. అట్లా కొట్లాట ఎవరు పట్టించుకోరు, అది మామూలే, దానికి ఏమి ఇబ్బంది లేదు. నిజంగా కొట్లాడి మీరు విడిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా కొట్లాట ఉండకూడదు అని చెప్తాండ. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకే ఎస్పీ స్టార్ నాగభూషణ.